వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి మలోలా హాజరయ్యారు. ఒకవైపు సమావేశం జరుగుతుండగా మరోవైపు మలోలా ఆన్లైన్లో పేకాట ఆడారు. పలు సంఘాల నేతలు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చినా పట్టనట్లు వ్యవహరించారు. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ టీడీపీ నేతలు కోరుతుంటే పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని తమకు ఉందని తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి అభిమానులు తెలుగు రాష్ట్రాల ప్రజలు పవన్ ను సీఎం హోదాలో చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. కూటమిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని టీడీపీ నేతలకు సూచించారు. పెన్షన్ అర్హత పరిశీలనకు ప్రభుత్వం వివిధ ఆసుపత్రులు కేటాయించిందని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. తాడేపల్లిగూడెం పురపాలక శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 20 నుండి జూలై 22 వరకు తాడేపల్లిగూడెం తణుకు ఆసుపత్రిలో పెన్షన్దారుల అర్హతకు సంబంధించి వైద్య పరీక్షలు చేస్తారన్నారు. మెడికల్ టెస్ట్ ధృవపత్రం లేని వారికి పెన్షన్లు నిలిపివేస్తామని తెలిపారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజా సమస్యలపై ప్రజల వద్ద నుంచి 199 అర్జీలు వచ్చాయని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వాటిపై అర్జీలను స్వీకరించారు. సంబంధిత అర్జీలకు అధికారులు వెంటనే పరిష్కారం చూపాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 4 ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించిన అర్హులను గుర్తించేందుకు గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. గన్పూర్ మండలం ఉప్పరపల్లి గ్రామంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి గ్రామ సభను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకుని వారు, దరఖాస్తులు తప్పులు ఉండి తిరస్కరించబడిన వారు గ్రామ సభలలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కావలి నియోజకవర్గపు జనసేన ఇన్ఛార్జ్ ఆళ్లహరి సుధాకర్ వెంకట్ యాదవ్ ఆధ్వర్యంలో తురిమెల్ల గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అనే పదవికి వన్న తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో డిప్యూటీ సీఎం ఎవరో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి అని, ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సుజాతానగర్ మండలం మంగపేట గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని నూతనంగా ఏర్పాటు చేయనున్న కొత్తగూడెం కార్పొరేషన్లో కలపొద్దంటూ నినాదాలు చేశారు. తమ గ్రామాన్ని పంచాయతీగానే ఉండాలని, కార్పొరేషన్ చేయొద్దని గ్రామ సభను అడ్డుకున్నారు. సరుబుజ్జిలి చిన్న కాగితాపల్లి హైస్కూల్లో 1999-2000 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల చొరవతో సైకిల్ షెడ్ నిర్మాణానికి 20,000 రూపాయలు అందించినట్లు హెచ్ఎం తవిటి నాయుడు తెలిపారు. అలాగే 10వ తరగతి పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు 6,000 రూపాయలు ప్రోత్సాహం కింద అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థుల ప్రయత్నాలను హెచ్ఎం ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. జీవో నెంబర్ 36 ప్రకారం పే స్కేల్ అందరికీ అమలు చేయాలని, 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని యూనియన్ నాయకులు ఆదినారాయణ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె ఆదినారాయణ మాట్లాడారు. ఏపీని వర్క్ ఫ్రం హోమ్ హబ్ గా చేయాలనేది తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏఐ, చాట్ జీపీటీ నైపుణ్యం పెంచుకోవాలని అన్నారు. ప్రవాసాంధ్రులను ఎలా ప్రోత్సహించాలనే దిశగా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఆ రోజుల్లోనే తాను ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని, తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయానికి హైదరాబాద్ సంపదే కారణమని పేర్కొన్నారు. హైదరాబాద్ భూములకు మంచి ధర వస్తుందని అప్పట్లోనే అంచనా వేశానన్నారు.